నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణకి సీటు ప్రకటించడంపై పీలా గోవింద సత్యనారాయణ వర్గంలో అసంతృప్తి నెలకొంది. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతో మమేకమైన పీలా గోవిందకు సీటు కేటాయించకపోవడంపై ఆయన వర్గం ఫైర్ అవుతోంది. అత్యధిక మెజారిటీతో గెలిచే అభ్యర్థి పీలా గోవిందకు జనసేన టీడీపీ ఉమ్మడి అధిష్టానం సీటు కేటాయించకపోవడంపై వాపోతున్న పీలా గోవింద సత్యనారాయణ వర్గం ముఖ్య నాయకులతో మా అనకాపల్లి జిల్లా ప్రతినిధి షణ్ముఖ ఫేస్ టు ఫేస్. అనకాపల్లిలో రాజకీయం వాడి వేడిగా ఉంది. అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారిని ప్రకటించారు. దానిపై పీలా గోవింద్ వర్గం కాసంత అసంతృప్తిగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి పీలా గోవింద్ వర్గానికి చెందిన జోగినాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొనతాల రామకృష్ణ గారిని మీరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? అంటే రామకృష్ణ గారిని స్వీకరించలేదు అనే కంటే గోవింద్ గారికి ఎందుకు టికెట్ రాలేదని కార్యకర్తల యొక్క మనోభావం. ఎందుకంటే గతంలో ఆయన పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ విస్మరించకుండా కష్టం వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఇప్పుడు నిరంతరం ప్రజాసేవలోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి పీలా గోవింద్ గారు ఈవేళ టిక్కెట్ అయినా చూసిన తర్వాత ఎవరు ఊహించలేదు. ఎవ్వరు కూడా అసలు జనసేనకి ఇస్తారని మేము ఊహించలేదు. పీలా గోవింద్ గారు ఎప్పుడు టికెట్ వస్తుందా, ఎప్పుడు ఆయన గెలుస్తారా అని ప్రజలు కార్యకర్తలతో పాటు అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సడన్గా ఈ రకం రావడంలో కార్యకర్తలంతా కూడా చాలా నిరాశ చెందారు. గోవింద్ గారు టికెట్ ఇవ్వాలన్నదే మా అందరి అభిప్రాయం. ఎందుకంటే మంచి చేసే వ్యక్తి ఎప్పుడూ నిత్యం కార్యకర్తలతో పాటు ప్రజలను కూడా నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తే కదా కావాలి. ఆయన ఒక రోల్ మోడల్గా తయారయ్యారు అనకాపల్లిలో. గతంలో చాలామంది అనకాపల్లిలో ఎమ్మెల్యేలు చేశారు. ఈయనదొక లైఫ్ స్టైలు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పి అనకాపల్లి పట్టణ ప్రజలు చిన్నాను కానీ పెద్దాను కానీ కుర్రోళ్ళతో కానీ పెద్దవాళ్ళతో కానీ కులాలకు కూడా సంబంధం లేకుండా అందరితో సరదాగా వాయిలు పేరుస్తూ అన్నాని తమ్ముడని అక్కని చెల్లి అని పిలిచి ప్రజలతో మమేకమైన వ్యక్తి పీలా గోవింద్ గారు. అలాంటి వ్యక్తి రాలేదంటే ఈవేళ అనకాపల్లి ప్రజలందరూ చాలా నిరాశతో ఉన్నారు. ఓట్లు సంగతి ఎలాగున్నా గోవింద్ గారు టికెట్ రాలేదంటే షాక్ అనమాట. ఎవరు కూడా ఊహించలేని పరిణామం అనకాపల్లి జరిగింది. అయితే విషయానికి వస్తే జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు మేము ఎవరినైనా స్వాగతిస్తామన్న మాటలు కూడా చాలా వరకు అన్న మాటలు ఉన్నాయి. దాని మీద ఏమంటారు? అంటే అధినాయకుడు చెప్పిందే ఎవరికైనా శిరోసాయం. చంద్రబాబు నాయుడు చెప్పింది క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు, మా నాయకుడు కూడా స్వీకరిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇంతవరకు అసలు జనసేన అన్నది ఎవరు ఊహించుకోలేదు. అనకాపల్లిలో ఊహించిన పరిణామం జరగబోతుకి ఏం జరిగిందో అర్థం లేదు. ఫస్ట్లో టీవీలో 9లో కానీ టీవీ 5లో కానీ అన్ని రకాలుగా పీలా గోవింద్ గారు అనకాపల్లి అని చెప్పి పేరు వచ్చింది. సడన్గా మారబోతుకి ఎందుకు మారిందో, ఏది నిజం ఏది అబద్ధం, రామకృష్ణ గారు ఎంపీ అనుకున్నారు అందరూ కూడా. ఎమ్మెల్యే అనబోతుకి గోవింద్ గారు ఎంపీ అయినేమో అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఎక్కడ కూడా పార్టీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించట్లేదు. నిరసన శాంతియుతంగా ప్రశాంతంగా కూర్చొని మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ వాస్తవాలు తెలుసుకొని అనకాపల్లి ప్రజల మనోభావాలని అర్థం చేసుకొని కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకొని పీలా గోవింద్ గారు టికెట్ ఇవ్వాలన్నది మా ఆశ ఆకాంక్ష. దీనికి సంబంధించి పీలా గోవింద్ గారు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి, వైసీపీలోకి వెళ్తున్నారు అనే ఒక టాక్ కూడా అనిపిస్తుంది. దాని మీద ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి అయితే లేదు. మేము పార్టీ ఆయన మారతారు అని ఊహాగానాలు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కొంతమంది ఇలాంటి మంచి వ్యక్తిని ఏదో రకంగా, ఎందుకంటే నిత్యం ప్రజలతో మమేకం అయిపోతున్న వ్యక్తిని ఏదో రకం బ్యాట్ చేయాలి కాబట్టి అతనికి చెడ్డ పేరు తీసుకురావాలి కాబట్టి ఇక్కడ మొన్న ఇక్కడ కూర్చొని ఎక్కడ కూడా అధినాయకులు కానీ పార్టీని కానీ ఎటువంటి కామెంట్లు చేయకండి, అంతా మంచిగా జరుగుతుంది, వాస్తవాలు తెలుసుకుంటున్నారా అని చెప్పి ఇక్కడ వెళ్తే మన్నాడు వైసీపీలో జాయినింగ్ అన్నారు. ఎవరు చెప్పారండి వైసీపీలో జాయినింగ్ అని? వైసీపీకి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే నాలుగు ఇక్కడ టెంట్ వేసుకుని ఎందుకు కూర్చుంటాం? మేము శాంతియుతంగా క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆ నాయకుల ఆదేశాల మేరకు మేము శాంతియుతంగానే మా నిరసన తెలియజేస్తూ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోమంటున్నాం. పార్టీ మారే ప్రసక్తి అయితే వారికి కానీ కార్యకర్తలు కానీ అసలు మా నాయకుడు గోవింద్ గారికి కానీ ఆలోచన లేదు.
మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా మొన్న మీటింగ్లోని చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేట్ జారీ చేసినట్టు కూడా చెప్పారు. అంటే ఏ విధంగానంటే ఒకవేళ పీలా గోవింద్ గారు కానీ ఇక్కడ సీట్ కానీ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు కూడా మాటలు వినిపిస్తున్నాయి. దాని మీద ఏమంటారు? అంటే దానికై మన పార్టీని వ్యతిరేకిస్తున్నాను కాదు, కార్యకర్తలతో బాధ కష్టం నిత్యం కార్యకర్తలతో మమేకం అయిపోయి అన్నదమ్ముడిగా ఒక ఇంట్లో వ్యక్తిగా మెలిసిన వ్యక్తికి ఈవేళ టిక్కెట్ రాలేదంటే ఆ బాధ కోపం పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారని. అంటే ఈవేళ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిలబడినా గెలుస్తారు అనేది ఈ నాయకుడి తాలూకా అతను కొన్ని మంచి పేరు, ప్రజల్లోని మంచి పేరు. అంటే ఇండిపెండెంట్గా వెళ్ళి గెలిచే వ్యక్తికి వెళ్తాడంటే ఎవరు వెళ్తారు? సత్తా ఉన్న నాయకుడు వెళ్తాడు. ఆ సత్తా కార్యకర్తల ద్వారా అతని మీద అభిమానం ఎలా వేల వచ్చి వందలాది మంది ఇక్కడ కూర్చొని ఉంటున్నారంటే అతను ఎవరికి ఏమి ఇవ్వలేదు, అతని మీద అభిమానం, అతనితో ప్రజలతో కార్యకర్తలతో ఒక ఇంట్లో మనిషిలాగా కలిసిపోయే వ్యక్తి. ఇతనికి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశాంతంగా మాట్లాడుకొని ప్రశాంతంగా ఏ వ్యక్తి అయినా డోర్లు ఎప్పుడూ తెరిచి ఉంటే ఇక్కడికి వచ్చేయచ్చు. ఈయన దగ్గరికి ఒక ఇంట్లో ఒక కౌన్సిలర్ దగ్గరకో ఆ వార్డు మెంబర్ దగ్గరికి ఎలాగెళ్తారో గోవింద్ గారి దగ్గరికి అలా రావచ్చు. అలాగే అటాచ్మెంట్ అయిపోయింది. ఇవాళ వచ్చి కూర్చున్న అందరూ కార్యకర్తలే కాదు, అభిమానులు కూడా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. పీలా గోవింద్ గారికి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించి సీటు రాకపోయినా సరే కీలక బాధ్యతలు అప్పచెప్తున్నారు అని ఒక సమాచారం నడుస్తుంది. దాని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు సీట్ రాకపోయినా బాధ్యత అప్పచెప్తారంటే సత్తా ఉన్న నాయకుడే కదా, సత్తా ఉందే కదా, కాబట్టి కదా ఆల్టర్నేట్గా వేరేటి మీకు బాధ్యత అప్పచెప్తామని చెప్తున్నారు. ఆ బాధ్యత ఎమ్మెల్యేగా అప్పచెప్పమని మా కార్యకర్తల మనోభావం. మీరు అప్పచెప్పే బాధ్యత ఎమ్మెల్యేగా ఇస్తే అసలు నిండవ ఉన్నాడు కూడా అనకాపల్లిలో మంత్రిగా చేసిన వ్యక్తి ఉన్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయనకి ఐటీ 2-3 శాఖలు ఉన్నా సరే అలాంటి వ్యక్తికి ఈవేళ గోవింద్ గారి అనుభూతికి పోటీ చేయడానికి కూడా టిక్కెట్ లేని పరిస్థితి. ఎందుకంటే అతనికి ఎంత మంచి పేరుందో, మంత్రిగా చేసిన వ్యక్తి కూడా అనకాపల్లి ఈవేళ టిక్కెట్ లేదంటే అదే గోవింద్ గారి విజయం. ఆ విజయానికే ఈవేళ ఎవరు వచ్చినా భయపడ్డారు గోవింద్ గారు మనం నిలబడ్డానికి కూడా. అంత మంచి వ్యక్తి కాబట్టి, అంత సత్తా ఉన్న నాయకుడు కాబట్టి మా అధినాయకుడు కూడా వేరే బాధ్యతలు అప్పచెప్తానన్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేగా అప్పచెప్పమని మా కోరిక, కార్యకర్తల తాలూకు కోరిక. పీలా గోవింద్ గారు ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేయడానికైనా సిద్ధం అన్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. దాని మీద ఏమంటారు? అంటే బయట రకరకాలుగా మాట్లాడతారు. ఏది వాస్తవం అనేది ప్రజలు తెలుసు. కార్యకర్తల మనోభావాలు అయితే అనకాపల్లిలో ఎమ్మెల్యేగా చేస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు, కార్యకర్తకు అందుబాటులో ఉంటారు. కార్యకర్త కష్టకాలంలో ఒక కార్యకర్తగా ఆయన్ని కలిసి పనిచేస్తారు కాబట్టి ఎమ్మెల్యేగా ఇస్తేనే బాగుంటుందని కార్యకర్తల మనోభావం నేను అనుకుంటున్నాను. ఇంకా మనతో మాట్లాడడానికి పీలా గోవింద్ గారి వర్గాన్ని నుంచి ఉన్నారు. సార్ చెప్పండి, పీలా గోవింద్ గారికి సీట్ ఖరారు అవ్వకపోవడంతో మీలో కొద్దిగా అసంతృప్తి నెలకొంది, ఏమంటారు దాని గురించి? ఇది అసంతృప్తి కాదండి. పీలా గోవింద్ గారి మీద అనకాపల్లి నియోజకవర్గం ప్రజలు, ఆ ప్రజల్లో ఉద్యోగస్తులు కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అనేక మంది, ఎందుకంటే పీలా గోవింద్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక ప్రజానాయకుడు. ఆయన గురించి ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ మారుతుందా, ఎప్పుడెప్పుడు ఆయన తిరిగి స్టేట్లో ఏ గవర్నమెంట్ గురించి ఎవరు లేదు. అనకాపల్లి ప్రజలు మాత్రం పీలా గోవింద్ గారు రావాలి, మా అన్నదమ్ముడు రావాలి, మా కుటుంబ సభ్యుడు రావాలని ప్రజల ఫీలింగే. మేము ఈరోజు వార్డుల్లో ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నాం. వార్డుల్లో తిరగాలి అంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ఇంటికి వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అనేక రకాల వాట్సాప్ మెసేజ్లు. ఏం గోవింద్ గారికి ఏమైంది, ఎంత మనిషిని మీరు ఎలాగా పోగొట్టుకుంటున్నారు, మమ్మల్ని రమ్మంటారా, రోడ్ల మీదకి ఆ యాత్రలో మేము పాల్గొమంటారా అని డైరెక్ట్గా అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా నిర్ణయం తీసుకుంది, కానీ ఆ నిర్ణయం కూడాను గెలిచే సీట్ని అప్పచెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అనేక సర్వేలు చేశారు, ఒక సర్వే కాదు, చంద్రబాబు నాయుడు గారు అనేక థర్డ్ పార్టీ సర్వేలు చేశారు. వాళ్ళకు కూడా తెలుసు, ఎక్కడా లేని రకంగా 2-3 సభలు కూడాను అనకాపల్లి విజయవంతమైన సభలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బాదుడే కానీ, ఇదేం కర్మ కానీ, యోగాలం కానీ ఎక్కడ కానీ విని ఎరగని ఓన్లీ గోవింద్ గారి మీద అభిమానం, చంద్రబాబు నాయుడు లీడర్షిప్ మీద ఉన్న నమ్మకంతో విపరీతంగా జనాలు వచ్చారు. ఆ నాయకుడే ఇలాగ ఈ రకంగా పొత్తులో భాగంగా మా సీట్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ప్రజలు కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా నోటాకి వేస్తామంటున్నారు, మాకు ఈ ఎలక్షన్ వద్దు, గోవింద్ గారికి ఆపోజిట్గా మేము ఏ పార్టీకి ఏ వ్యక్తికి ఓటు వేయలేము, నోటాకి వేస్తామంటున్నారు.
అంటే వాళ్ళ తాలూకా ఇది చూపించుకుంటున్నారు అంతే. దానికి మేమేమి రిక్వెస్ట్ చేసి అమ్మ గోవింద్ గారు కాదు టీడీపీకి వెయ్యాను అంటే, దేవుడికి ఇప్పటివరకు మా మధ్యలో దేవుడిలాగా ఉన్నారు ఆయన, మేము అది చేయలేం బాబు అని చాలామంది ఓపెన్గా చెప్తున్నారు. అవన్నీ తర్వాత పార్టీ ఏ రకంగా కన్విన్స్ చేసి మాకు కన్విన్స్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే ఇదండి. ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు పీలా గోవింద్ గారిని మాట్లాడడానికి కలవడానికి వస్తుంటే గోవింద్ గారు కలవట్లేదండి, దాని మీద అంటే ఇప్పుడు ప్రజల తాలూకా మనోభావాలకు విలువిచ్చే నాయకుడు ఈయన. ఫస్ట్ చుట్టరికం వేరు, ప్రజల తాలూకా నాయకత్వం వేరు. 2,000 మంది నాయకులు కార్యకర్తలు అందరి తాలూకా భవిష్యత్తు పీలా గోవింద్ గారు. అనకాపల్లి అభివృద్ధి, అనకాపల్లి భవిష్యత్తు పీలా గోవింద్ గారు. అలాంటి వ్యక్తి ఎవరో వస్తారు, అందరూ వస్తారు, డెఫినెట్గా బుక్కే పట్టుకొని వస్తారు, నన్ను కలుస్తారు, మిమ్మల్ని కలుస్తారు, అందరూ కలుస్తారు. కానీ ఒక కార్యకర్తలతో సమావేశం అంటూ మేము ఈ 2-3 రోజుల్లో గోవింద్ గారు చెప్తారు. చెప్పిన తర్వాత అందరితో చర్చించిన తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలో అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అప్పుడు డెఫినెట్గా పార్టీ అధిష్టానానికి తగినట్టు, ఇక్కడ నాయకత్వానికి తగినట్టు, ప్రజల అభిప్రాయానికి తగినట్టు డెఫినెట్గా ఆయన ముందుకు వెళ్తారు. ఆయన ఎప్పుడు పార్టీని ఎదిరించే వ్యక్తి కాదు. పార్టీ ఆయనే మారాలి అనుకుంటే 2019లో ఓడిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆఫర్ల ప్రకారం, ఆయనకున్న సంబంధాల ప్రకారం ఎప్పుడూ ఆయన మారిపోవాలి. నా ఇల్లు కొడితే కొట్టుకోండి, నేను నిలబడతాను ఇక్కడే, నేను ఇక్కడ ఇది రెనోవేషన్ చేసుకొని పార్టీ ప్రజల కోసం ఆయన మళ్ళీ ఇక్కడే, ఇది ఆయన సొంత నివాసం లాంటిది. ఎవరెవరో ఏదో చెప్పొచ్చు, ఇందులోకి వెళ్ళిపోతున్నారు, అందులోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతకన్నా బలమైన నాయకుడు ఎప్పుడు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. గోవింద్ గారు వస్తే వాళ్ళ పార్టీ బలం పెరుగుతుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా సీట్ ఇచ్చేస్తాం, మా సీట్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తాలూకా ఇది ఒక ఓట్లో పోయిన ప్రతి పార్టీకి తెలుసు. ఈయన కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గెలిచే సీట్ ఏదైనా ఉంటే అనకాపల్లి అని ముందు నుండి డిక్లేర్ అయిపోయింది. కానీ పొత్తులో భాగంగా వాళ్ళు ఇచ్చుకున్నారు. అది పార్టీ పునరాలించుకోవాలి, పునఃపరిశీలిస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇది రైట్. చూసుకుంటే మొత్తానికి పీలా గోవింద్ సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే సీటు ఇస్తే అందరితో మమేకం అయ్యి ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ఉంటున్న పీలా గోవింద్ గారికి సీటు ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి పీలా గోవింద్ వర్గం అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరీష్తో షణ్ముఖ, 4 Sides TV, అనకాపల్లి జిల్లా నుంచి.